హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ ఉమాశ్రీ కుర్రా లాగ్స్. నేనైతే ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఫిష్ కర్రీ చేసుకోవడానికి ముందుగా అయితే ఆనియన్స్ని అయితే అలా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న ఆనియన్ పేస్ట్ ఫిష్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా కాల్చుకొని అయితే కూల్ వాటర్లో వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా అన్నీ అయితే రెడీ చేసుకున్నాను. తర్వాత కడిగి పెట్టుకున్న ఫిష్లో అయితే సాల్ట్, కారం, పసుపు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. తర్వాత మెంతిపొడి వేసుకోవాలి. కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అలా వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. తర్వాత కాల్చి పెట్టుకున్న ఆనియన్స్ని అయితే అలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఫిష్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలా మొత్తం కలిపేసుకోవాలి. అలా కలుపుకొని అయితే ఒక 15 minutes అయితే మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఉప్పు కారం అంతా ఫిష్కి పట్టి చాలా టేస్టీగా వస్తుంది కర్రీ. తర్వాత గంజు పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. అలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక కొంచెం మెంతి ఆకు వేసుకోవాలి. మెంతి ఆకు వేసుకోవడం వల్ల కూడా ఫిష్ కర్రీ టేస్టీగా ఉంటుంది. అలా కొంచెం ఫ్రై అయ్యాక పసుపు వేసుకోవాలి. తర్వాత ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న ఫిష్లు అయితే అందులో వేసుకోవాలి. అట్లా వేసుకున్నాక కలపకూడదండి. గంజును పట్టుకొని అయితే ఇట్లా తింపాలి రౌండ్గా. ఫిష్ని అలా కలిపితే అంతా విడిపోతుంది ఫిష్ అంతా. అలా కలపకూడదు. ఫిష్ కర్రీని ఎప్పుడైనా గంజు పట్టుకొని తింపాలి. అలా కొంచెం ఉప్పు కారం మొత్తం ఉడికాకనైతే చింతపండు రసం వాటర్ అయితే పోసుకోవాలి. ఇలా అయితే కుక్ చేసుకోవాలి. ఫిష్ని ఎప్పుడు స్పూన్తో కలపకూడదండి. గంజును పట్టుకొని అయితే తింపాలి.
తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు స్పూన్తో కలపొచ్చు, ఎందుకంటే వాటర్ పోసాం కాబట్టి కొంచెం ఈజీగా ఫిష్ అనేది మూవ్ అవుతుంది. వాటర్ పోయకముందు ఏంటంటే కలిపితే మొత్తం ఫిష్ అంతా విడిపోతుంది. చివరగా ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.